ఇది సాధారణ సినిమా అప్డేట్ కాదు. ఇది సోషల్ మీడియా ఫ్యాన్ వార్కి నిప్పంటించిన వార్త. ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఫౌజీ గురించి ఒక్క డిలే టాక్ బయటకు రాగానే ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ముందు క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫౌజీ అనేది చిన్న సినిమా కాదు. ఇది భారీ మిలిటరీ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని టాక్. యాక్షన్, వార్ డ్రామా, ఇమోషన్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్గా రూపొందించాలని ప్లాన్. అలాంటి సినిమా కోసం సాధారణ షూటింగ్ సరిపోదు. అసలు డిలే కారణం ఏమిటి? ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రధాన కారణం ప్రీ ప్రొడక్షన్ మరియు భారీ విఎఫ్ఎక్స్ ప్లానింగ్. ఈ సినిమా సాధారణ యాక్షన్ కాదంటున్నారు. భారీ వార్ సీక్వెన్స్లు, మిలిటరీ క్యాంప్స్, రియలిస్టిక్ బ్యాటిల్ ఫీల్డ్ విజువల్స్, ఆల్ దీస్ రిక్వైర్ మ్యాసివ్ సీజీఐ సపోర్ట్. సినిమా మొదలుపెట్టే ముందు నుంచే యాక్షన్ బ్లాక్స్ను ప్రీవ్యూస్ చేయడం, సీజీఐ మ్యాపింగ్ చేయడం, సెట్స్ డిజైన్ చేయడం, ఆల్ దీస్ ఆర్ టైం కన్జ్యూమింగ్. ఫ్యాన్స్ అంటున్నారు క్వాలిటీ కోసం టైం తీసుకుంటే తప్పేంటి? హేటర్స్ అంటున్నారు ఇంత టైం తీసుకుంటే ప్రాజెక్ట్ సేఫ్గా ఉందా? భారీ విఎఫ్ఎక్స్ ఎందుకింత టైం తీసుకుంటోంది? ఫౌజీని సాధారణ మాస్ సినిమా కాకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎక్స్పీరియన్స్గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. వార్ సీక్వెన్సుల్లో రియలిస్టిక్ ఎక్స్ప్లోజన్స్, మల్టిపుల్ ఆర్మీ మూవ్మెంట్స్, గ్రాండ్ స్కేల్ యాక్షన్, ఆల్ దీస్ నీడ్ ఎక్స్టెన్సివ్ విఎఫ్ఎక్స్ సూపర్విషన్. సెట్స్ వేసి షూట్ చేసి తర్వాత విఎఫ్ఎక్స్ చేయడం కాదు, ముందే ప్రతి ఫ్రేమ్ ప్లాన్ చేయాలి. ఒక్కో షాట్ కోసం డిజైన్, లుక్ టెస్ట్స్, యాక్షన్ కోరియోగ్రఫీ, ఆల్ దిస్ కోఆర్డినేషన్ వల్లే షూటింగ్ స్టార్ట్ ఆలస్యమైందని సమాచారం. బడ్జెట్ ఫ్యాక్టర్. భారీ విఎఫ్ఎక్స్ అంటే భారీ బడ్జెట్. టెక్నికల్ టీమ్, యాక్షన్ డిజైనర్స్, సీజీఐ కంపెనీలు ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇలాంటి ప్రాజెక్ట్లో చిన్న తప్పు జరిగినా మొత్తం షెడ్యూల్ మారిపోతుంది. అందుకే మేకర్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని టాక్. ఫ్యాన్ వార్ ఎలా స్టార్ట్ అయింది? సోషల్ మీడియాలో ఒక్కటే ట్రెండ్, ఫౌజీ డిలే. కొంతమంది ఫ్యాన్స్ ఇది స్ట్రాటజీ అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ భారీ ప్లానింగ్తోనే వస్తాయని అంటున్నారు. మరోవైపు ట్రోల్స్ మాత్రం ఇలా అంటున్నారు, షూటింగ్ మొదలవ్వకముందే ఇన్ని కారణాలెందుకు? ఈ ఒక్క డిలే వార్తే ఫ్యాన్ వార్కి కారణమైంది. ఇది రిస్కా లేక మాస్టర్ ప్లానా? ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా మార్కెట్ మీద ఆధారపడి ఉంది. ప్రతి సినిమా భారీ అంచనాలతో వస్తుంది. అలాంటి సమయంలో ఒక మిలిటరీ యాక్షన్ డ్రామాను గ్రాండ్గా ప్లాన్ చేస్తే టైం తీసుకోవడం సహజమే. కానీ మరో కోణం కూడా ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్లో డిలే పెరిగితే బడ్జెట్ పెరుగుతుంది, అంచనాలు పెరుగుతాయి, అప్పుడు ప్రెషర్ కూడా పెరుగుతుంది. క్లైమాక్స్ పాయింట్. ఒక్క విషయం మాత్రం క్లియర్, ఫౌజీ చిన్న సినిమా కాదు, ఇదొక భారీ విజువల్ గ్యాంబుల్. విఎఫ్ఎక్స్ సక్సెస్ అయితే ఇండస్ట్రీ షాక్ అవుతుంది, అదే ఫెయిల్ అయితే ట్రోల్స్కు పండగ. ఇప్పుడు అందరి కళ్ళు ఒక్కటే ప్రశ్న మీద ఉన్నాయి, ఫౌజీ నిజంగా రికార్డులు బద్దలు కొడుతుందా? డిలే వెనక అసలు కారణం భారీ టెక్నికల్ ప్లానింగ్ అని టాక్ ఉన్నా అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ ఫ్యాన్ వార్ ఆగేలా లేదు. ఇది కేవలం ఒక సినిమా డిలే కాదు, ఇది ఇమోషన్, అంచనాలు, రిస్క్ ఆల్ మిక్స్డ్ టుగెదర్. ఫౌజీ చివరికి విజయమవుతుందా లేక ఈ డిలే మరింత కాంట్రవర్సీకి దారితీస్తుందా? అసలు ఫలితం తెలుసుకోవాలంటే ఇంకొంచెం వేచి చూడాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం ఫిక్స్, ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ టాక్ క్రియేట్ చేసిందే. If you like this content, please like and comment and subscribe to my channel. Until then, see you.